మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే. మాతృదేవో భవ పితృదేవో భవ. తులారాశి వారికి డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది గోచారమే. ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని కంగారు పడవద్దండి. ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని సంబరపడవలసిన పని లేదు. ఇది మీ జాతకంలో 10% మాత్రమే, 100% మాత్రమే సూచిస్తుంది. మిగతా 80% మీ వ్యక్తిగత జాతకం ఏదైతే ఉందో అది సూచిస్తుంది. అందుచేత తప్పకుండా మీరందరూ వ్యక్తిగత జాతకాన్ని రాయించుకోండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ సమస్య చెప్పినట్టయితే మేము రాసిస్తాము. అది మీ జాతకం పూర్తిగా రాయించుకోండి. అది మీరు ఆ జన్మాంతం దాని ప్రకారం కూడా నడవచ్చు అన్నంత గ్యారంటీగా ఉంటుంది. ఒక 10% మాత్రం భగవద్గీత యొక్క చేతుల్లో ఉంటుంది, కొంత మన నడవడిలో ఉంటుంది. ఆ విధంగా ఉంటుందండి. అందుచేత తప్పకుండా మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని రాయించుకోండి. ఇప్పుడు మనం చెప్పుకునేది తులారాశి వారికి గోచార ఫలితం కాబట్టి ఇక్కడ తులారాశి వారికి బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6 రోజులు జన్మంలోను, 24 రోజులు ద్వితీయ స్థానంలోను, ఒక్కరోజు మాత్రం తృతీయ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ జన్మల్లో ఉన్న 6 రోజులు దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రవర్తన ఎక్కువగా వాటి వైపు మనసు మరలే అవకాశం ఉంటుంది 6 రోజులు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడో చిన్నప్పుడు కొన్ని అలవాట్లు మనకు ఉండొచ్చు, వాటి వైపు మళ్ళీ అప్పుడు చిన్నప్పుడు కాబట్టి సరిపోయింది, ఇప్పుడు పెద్దవారు అయ్యారు కాబట్టి ఇప్పుడు దానికి కేసు వెళ్ళడం వల్ల అన్నీ అనర్థాలే తప్పితే ఎప్పుడు దానివల్ల మంచి ఫలితాలు రావు. ఇకపోతే ద్వితీయ స్థానంలో 24 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు బుధుడు 24 రోజుల పాటు ద్వితీయ స్థానంలో సంచారం మంచి ధనానికి లోటు లేకుండా చూస్తాడు. మీ కుటుంబంలో ఆనందం ఆహ్లాదాలన్నీ విల్లి విరిసేలా చూస్తాడు. ఇలాగే కంటి జబ్బులు ఎవరికైనా ఉన్నట్టయితే, నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నట్టయితే వారికి అందరికీ ఆ జబ్బుల నుంచి కొంచెం బయట పడగలుగుతారు. అలాగే ఇక మాట విషయంలోకి వచ్చే చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఉంటారు. సమయానికి తగినట్టుగా మాట్లాడటం అంతా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ 24 రోజులు పాటిస్తూ ఉన్నారు. ఇక తృతీయ స్థానంలో ఒక్కరోజు గురించి అంటే ఏముందని అనుకోవద్దండి. ఒక రోజులో కూడా చాలానే ఉంటుంది. ఆ ఒక్కరోజు 3వ స్థానంలో అది ప్రతికూలమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎవరు సహాయ సహకారాలు మనకి అందించకపోవచ్చు. అందుచేత మొత్తంగా బుధుడిని కనుక మీరు తీసుకున్నట్టయితే మీకు 24 రోజుల పాటు మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే మోస్ట్ ఆఫ్ ది డేస్. బట్ ఒక రకంగా చెప్పుకోవాలంటే పూర్తి అనుకోండి, పూర్తి సహాయకంగానే ఉన్నట్టుగా లెక్క వేసుకోవాలి. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో 16 రోజులు, తృతీయ స్థానంలో 15 రోజులు సంచారం చేస్తున్నారు. ద్వితీయ స్థానంలో సంచారం చేసేటటువంటి 16 రోజులు మాత్రం మీకు డబ్బులకి కొంచెం ఇబ్బంది కలిగించేటట్టుగాను, అలాగే మాటలో కఠినత్వం ఉండేటట్టుగాను, అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి లేకపోవటం, ఇవన్నీ మనం గమనించవచ్చు. ఇకపోతే తృతీయ స్థానం దగ్గరికి మనకు వెళ్ళినట్టయితే తృతీయ స్థానంలో 15 రోజులు మాత్రం మీకు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అక్కడ అందరి యొక్క సహాయం అంటే మీ కుటుంబ సభ్యులు, కుటుంబంలోని వ్యక్తులు, బయట వ్యక్తులు, బంధువులు, మిత్రులు, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు, కొన్ని సందర్భాల్లో మనకు ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తులు కూడా మనకి సహాయపడేటటువంటి అవకాశం మనస వాచ కర్మణ కూడా మనకి మంచి సుఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నదండి ఈ తృతీయ స్థానంలో సంచారం 15 రోజులు కూడా. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో 7 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. మిగతా 24 రోజులు తృతీయ స్థానంలో కుజుడు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలే. ఇప్పుడు సూర్య భగవానుడు మనకి ఏ విధమైనటువంటి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడని చెప్పుకున్నాం. అందరు సహాయ సహకారాలు అని చెప్పుకున్నామో అవే సహాయ సహకారాలు కుజుడు కూడా 24 రోజుల పాటు ఇస్తున్నారు. ఇక్కడ మొదట 7 రోజులు మాత్రం ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఇంట్లో ధనానికి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశము, అలాగే మాటలో కఠినత్వం ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక శుక్రుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో 20 రోజులు, తృతీయ స్థానంలో ఒక 11 రోజులు సంచారం చేస్తున్నారు. ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ద్వితీయ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. ఈ 4లో బుధుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు, రవి ఏమో ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు, కుజుడు కూడా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాడు, మళ్ళీ శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. ఒకే రాశిలో ఉన్నటువంటి 4 గ్రహాలు
భిన్నమైనటువంటి ఇస్తూ ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారండి. ఇప్పుడు మన కుటుంబంలో మనం ఉన్నాము, నలుగురు, ఓ 10 మంది ఉంటాం మన కుటుంబంలో. తండ్రి చేసే పని తను చేస్తాడు, కష్టపడతాడు, ఎక్కడి నుంచో డబ్బులు తెస్తాడు. అమ్మ వీళ్ళందరికీ వండి పెడుతూ ఉంటుంది, ఆవిడ చేసే పని ఆవిడ చేస్తుంది. ఆ కుర్రాడు ఉన్నాడు, వాడు అందులో ఆ కొడుకుల్లో ఒకడు నా బొట్టాడు ఎవడో ఉంటాడు, వాడు అనవసరంగా డబ్బులన్నీ ఖర్చు చేస్తూ ఉంటాడు. ఒక అమ్మాయి ఉంటుంది నాలాంటిది, కొంచెం అక్కర్లేనివన్నీ షాపింగ్ చేస్తూ ఉంటుంది. ఒక అమ్మాయి పాపం కష్టపడి ఉద్యోగానికి పోయి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి అండగా ఉంటుంది. అలా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ 4 గ్రహాలు ఒకే రాశిలో ఉన్నాయంటే 4 రకాల పనులు చేస్తూ ఉంటాయి. ఒకే రాశిలో ఉన్నవి అవి వివిధ రకాలుగా ఎలా పనిచేస్తాయని అనొద్దండి. మీ కుటుంబంలో మీరు చేయట్లేదా, మన కుటుంబంలో మనం చేయట్లేదా, అంతే అట్లాగే ఉంటుంది. అంచేత ఈ కుజుడు ఈ శుక్రుడు 20 రోజులు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు డబ్బులకు లోటు లేకుండా చూస్తాడు. మాట మర్యాద అంతా బాగుంటుంది. ధనస్థానం, ధనానికి లోటు రానివ్వడు. ఈ ద్వితీయ స్థానాన్ని ధనస్థానం అని కూడా అంటాం కాబట్టి. అలాగే తృతీయంలో కూడా అందరి సహాయ సహకారాలు ఉంటాయి. ఈ శుక్రుడు ఎప్పుడైతే మీకు పూర్తి అనుకూలంగా ఉన్నాడో, ధనస్థానంలో కూడా ఉన్నాడో, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి చాలా అనుకూలం. అలాగే సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. శుక్రుడు పూర్తి అనుకూలుడు ఈ తులారాశి వారికి ఈ విధమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే రాహు పంచమ స్థానంలో ఉన్నారు. ఇది మంచిది కాదు. ఎవరికి మంచిది కాదు అంటే ముఖ్యంగా మన సంతానానికి చదువు మీద శ్రద్ధ తగ్గటము, గాయాలు చేసుకోవటము, చెడు స్నేహాలు చేయటము, ఆటల మీద ద్వారా గాయాలు తగిలించుకొని దాని ద్వారా ఖర్చులు పెరగటము, చెడు స్నేహాలు చేయటం, ఇది అన్నిటికంటే ప్రమాదకరం. దెబ్బలు తగిలించుకోవడం కంటే కూడా ఈ చెడు స్నేహం అనేది చాలా డేంజర్. మొత్తం జీవితాన్ని మార్చేస్తూ ఉంటాయి చెడు స్నేహాలు. ఆ విధంగా ఫలితాలన్నీ కూడా రాహు భగవానుడు ఇక్కడ ఇస్తున్నాడు. అదే కాకుండా అది విషక్రిములైనటువంటి ఈ తేళ్ళు, జెర్లు, బల్లులు, దోమలు ఇత్యాదుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు మనకు కలగజేసే అవకాశం రాహు కల్పిస్తూ ఉన్నాడు. ఇకపోతే శని భగవానుడు 6వ స్థానంలో ఉన్నారు. మంచి ఫలితాలను ఇస్తారు. మీ అందరి కుటుంబంలో అందరి ఆరోగ్యం బాగుండేలా చూస్తారు. అలాగే అప్పులుంటే తీర్చేయగలుగుతారు. రుణం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఏదో ఇల్లు కొనుక్కోవటానికో, ఇల్లు కట్టుకోవటం కోసం, స్థలాన్ని సేకరించడానికో, లేదా మీ పిల్లల యొక్క విద్య కోసం అబ్రాడ్ విదేశాలకు పంపించడం కోసము, ఏదో మంచి పని కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఈ 6వ స్థానంలో ఉన్న శని భగవాన్ అనుగ్రహం వల్ల మీకు తప్పకుండా రుణం లభిస్తుంది. అది ఏ ఉద్దేశంతో తీసుకున్నారో ఆ ఉద్దేశం కూడా నెరవేరుతుంది. అంటే ఆ తీసుకున్నప్పుడు సద్వినియోగం అవుతుంది అనే విషయాన్ని గుర్తించాలి. ఇక గురువు యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే, గురువు దశమ స్థానంలో 6 రోజుల పాటు ఉన్నారు. అతిచారం వల్ల వచ్చాడు కాబట్టి ఈ 6 రోజులు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తారు. ఆ 6 రోజుల తర్వాత 7వ తారీఖు నుంచి అతిచారం వీడి మళ్ళీ ఆయన ఉండవలసినటువంటి మిథునంలో ప్రవేశిస్తే అక్కడ నెలాఖరు వరకు ఉంటారు. అక్కడంటే ఈ 6 రోజులు పోతే 25 రోజుల పాటు మళ్ళీ మీకు భాగ్యస్థానంలో గురువు అంటే నిజంగా భాగ్యమే. భాగ్యస్థానంలో ఉన్న కారణంగా అక్కడ మీకు తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది, దాన ధర్మాలు ఉంటాయి, దేవుణ్ణి దర్శనం చేసుకోగలుగుతారు. మీరు ఏదైనా ఉపాసన లాంటివి తీసుకున్నట్టయితే గురువు ద్వారా ఆ ఉపాసనలో కూడా చాలా నిష్టగా చేయగలుగుతారు. తద్వారా అనేక సౌఖ్యాలు పొందగలుగుతారు. ఈ విధమైనటువంటి 9వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల. ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతువు. ఏకాదశి స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా యోగిస్తుంది అనేటటువంటిది ఒక నానుడు ఉంది. నానుడే కాదండి, మన అనుభవంలో కూడా 20-22 సంవత్సరాల అనుభవంలో ఎన్నో వేల కేసుల్లో కూడా చూశాము. తప్పకుండా ఈ కేతువు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. దీన్ని లాభస్థానం అంటారు. కాబట్టి మీరు చేసేటటువంటి గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ఏదో రకంగా మీకు ధనం చేకూరుతుంది. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ చేకూరుతుంది. ఏదైనా కొత్తగా వ్యవహారం ఏదైనా మొదలుపెట్టారు, వ్యాపారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, అందులో కూడా పూర్తిగా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతువు ఇస్తున్నాడు. మొత్తంగా చెప్పుకోవాలి ఈ తులారాశి వారికి అన్నట్టయితే, బుధుడు ఒక నెలలో 24 రోజులు, చాలా రోజులు, ఎక్కువ రోజులు యోగకారకంగా ఉన్నాడు. రవి 15 రోజులు అనుకూలంగా ఉన్నారు. శుక్రుడైతే పూర్తి నెలంతా అనుకూలంగా ఉన్నారు. శని భగవానుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు. గురువు కూడా 25 రోజుల పాటు మీకు అనుకూలంగా ఉన్నారు. అలాగే కేతువు కూడా నెలకి నెల పూర్తి అనుకూలంగా ఉన్న కారణంగా ఇక్కడ మీకు చాలా గ్రహాలు మీకు అనుకూలత ఎక్కువ కనిపిస్తూ ఉన్నది. కాబట్టి
వీరికి చాలా బాగుంటుంది ఈ నెల గోచార రీత్యా మాత్రమే అనేది గ్రహించండి. జాతక రీత్యా అనేది అది దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అక్కడ బాగలేదు ఇక్కడ బాగుంది అన్నప్పుడు వీరు ఈ లిమిటెడ్ పీరియడ్లో వీళ్ళు అంటే ఈ నియమితమైనటువంటి ఈ స్వల్పకాలికంలో ఈ నెల రోజుల్లో మంచి ఫలితాలు ఎక్కువ గ్రహాలు ఇస్తున్నాయి. ఏదేమైనప్పటికీ వాళ్ళు మంచి చేసినా చెడ్డ చేసినా కూడా నిత్యము నవగ్రహ మంత్రాలను వదలవద్దు. మనకి బాగలేనప్పుడు ఏదో 30,000 40,000 ఖర్చు పెట్టాము, హోమం చేసాం, అది కాదండి. ఆయన మంచి చేసినా చెడ్డ చేసినా కూడా ఆయన్ని వదలకూడదు. అర్థమైందండి? అవసరం వచ్చినప్పుడు మాత్రం కాళ్ళు పెట్టుకుంటాను, అవసరం అయితే వదిలేయి అన్న విధంగా ఉండకూడదు. కాబట్టి రోజు నవగ్రహాల మంత్రం చెప్పుకోండి. అన్ని శుభాల నుంచి అన్ని శుభాలు కలుగుతాయి, కష్టాల నుంచి మీరు బయటపడతారు. శుభం.